సార్ నమస్తే అండి. శేఖర్ రెడ్డి గారు, నేను యాక్చువల్గా మీకు కాల్ డైరెక్ట్గా చేశాను. ఐఎమ్ సారీ. ఒక చిన్న కన్ఫ్యూజన్. మన కాలరు ఒక ప్రశ్న అడుగుతున్నారు. మీరు ఓకే అంటే నేను లైన్లోకి తీసుకుంటాను మిమ్మల్ని. రైట్. హలో, ఓకే సార్. ఇందాక మీరు డిజిటల్ పేమెంట్ల గురించి అడిగారు కదా. శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఇప్పుడు లైన్లో ఉన్నారు. ఆయననే అడుగుదాం. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. శేఖర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. అంటే డైరెక్ట్ గా కాల్ కలిపాను. నో ప్రాబ్లం. ఒక కాలర్ ఉన్నారు, ఆయన ఒక మంచి వ్యాలిడ్ ప్రశ్న అడిగాడు. చెప్పండి సార్. ఈ కుంభకోణం సో కాల్డ్ లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఈ లిక్కర్ స్కామ్ లో నాకైతే జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఆయనది ఏది ఉండదు, నాకు ఆ నమ్మకం ఉంది. కానీ నాకు ఒక సందేహం ఉంది. ఏంటంటే దీంట్లో డిజిటల్ పేమెంట్లు తీసేశారు. ఇవాళ రేపు ఛాయ్ తాగినా కూడా 10 రూపాయలు డిజిటల్ పేమెంట్లు చేస్తాము. మరి ఇందులో డిజిటల్ పేమెంట్ ఎందుకు తీసేశారు అని అడుగుతున్నారు ఈయన. సార్, ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ తీసుకుంది. ఆ పాలసీ ఏంటంటే రాష్ట్రంలో లిక్కర్ సేల్స్ తగ్గించాలి. అదే విధంగా ఎవరికైతే ఫేవరెట్ గా ఉండే బ్రాండ్స్ ఉంటాయో అవన్నీ కూడా అవైలబుల్ గా ఉండకూడదు. సో తద్వారా ఏమవుతుందంటే రాష్ట్రంలో షాపులు మేము దాదాపుగా 30% తగ్గించాం. 2900కి తీసుకొచ్చాం షాప్స్. పర్మిట్ రూమ్స్ క్లోజ్ చేసాం. అదే విధంగా ఈ రోజు ఉన్నటువంటి బెల్ట్ షాపులు ఉన్నాయి చూసావా, అవే బెల్ట్ షాపులు 2014 నుంచి 19 మధ్య ప్రతి బడ్డీ కొట్లో మద్యం దొరికేది. అవన్నీ కూడా క్లోజ్ చేసాం. అవన్నీ క్లోజ్ చేసి అదే విధంగా ఈ డిజిటల్ పేమెంట్స్ కూడా క్లోజ్ చేయడం వల్ల లిక్కర్ కొనే వాళ్ళకి అవైలబిలిటీ ఉండదు. లిక్కర్ కొనే వాళ్ళకి అవైలబిలిటీ తగ్గించడానికి డిజిటల్ పేమెంట్ అవైలబిలిటీ తగ్గించడానికి చేశాం. కాకపోతే దౌర్భాగ్యం ఏంటంటే అండి, తమిళనాడులో గవర్నమెంట్ లో అండర్ లో ఉంటుందండి లిక్కర్. అక్కడ ఎక్కడ కూడా డిజిటల్ స్కానర్స్ ఉండవండి. కానీ అది స్కామ్ అని ఎవరు మాట్లాడరు సార్. మొన్నటి వరకు కేరళ కూడా గవర్నమెంట్ అండర్ లోనే ఉండేది సార్. కేరళలో కూడా ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ ఉండవు సార్. కానీ అది ఎక్కడ స్కామ్ కాదు సార్. ఆంధ్రప్రదేశ్ లో డిజిటల్ పేమెంట్స్ లేకపోవడం స్కామ్ అంట సార్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ లో 2014 నుంచి 19 మధ్యలో ఏదైనా బాటిల్ కి క్యూఆర్ కోడ్ పెట్టారా? ఇప్పుడు ఈ 24 నుంచి వీళ్ళ కొత్త పాలసీ వచ్చినప్పటి నుంచి 13 నెలల్లో క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టారా? పెట్టలేదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి బాటిల్ కి క్యూఆర్ కోడ్ సిస్టమ్ పెట్టింది. ఎన్ని సేల్స్ అయ్యాయి అది? సో డబ్బు అనేది పూర్తిగా 1,06,062 కోట్ల రూపాయల సేల్స్. డబ్బు పూర్తిగా ఖజానాకి జమ చేయబడింది. పూర్తిగా ప్రభుత్వానికి వచ్చింది. ఆ విషయాన్ని సిట్టే ధృవీకరించింది. ఇక్కడ సిట్ ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టకుండా డబ్బు దోచుకున్నారని సిట్ ఎక్కడ ఆరోపించట్లేదు. సిట్ ఆరోపించింది ఏంటంటే ప్రజలు కూడా గమనించాలి, ఈ ఎల్లో మీడియా తప్పు దారికి తీసుకెళ్తుంది. సిట్ ఆరోపించింది ఏంటంటే ఆయన ఎవరో ఒక ఆయన శ్రీనివాసరావు, అదే వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అంట. ఆయనకి బాధ కలిగిందంటే ఏంటంటే రాష్ట్రంలో ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో లిక్కర్ సేల్స్ లో 4,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అని చెప్పి వెంకటేశ్వరరావు శ్రీనివాస్ అనే ఒక టీడీపీ ప్రాక్సీకి రాత్రి కల్లో కనిపించిందంట సార్. ఆయన ముఖేష్ కుమార్ మీనా గారికి 26/8/24 కంప్లైంట్ ఇచ్చాడు సార్. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ సార్ ముఖేష్ కుమార్ మీనా గారు రెవెన్యూ అండ్ ఎక్సైజ్ కి ఆయన 9 రోజుల తర్వాత ఏం చేశాడంటే వాళ్ళ విచారణ చేసేసి 9 రోజుల తర్వాత సిఐడికి ఇచ్చారు సార్. సిఐడి విచారణ చేసి 23/9/2024 సార్, అంటే దాదాపుగా ఒక 26-27 రోజుల్లోనే సిఐడి విచారణ చేసేసిందంట సార్. విచారణ చేసి 4,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కానీ అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని చెప్పి, అంటే వ్యక్తులు ఎవరు లేరండి సార్, అన్ఐడెంటిఫైడ్ పర్సన్స్ అని చెప్పి 23/9/2024 ఒక క్రైమ్ నెంబర్ 21/2024 పేరుతో ఎఫ్ఐఆర్ వేసింది సార్. ఫస్ట్ ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఆ వినీత్ బిజ్రేవాల్ అని చెప్పి సిఐడి ఉండేవాడు సార్. ఆయన నేను ఈ కేసు చేయలేను అని చెప్పేసి రిలీవ్ తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఎందుకంటే నిజాయితీ కలిగిన ఆఫీసర్స్ ఎవరు చేయలేరు కదా సార్ ఇలాంటి దుర్మార్గాలు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సార్ ఇంకా వీళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు సార్. సిట్ ఏర్పాటు చేసి దీంట్లో వాళ్ళు ఆరోపించేది ఏంటంటే సార్, మొదటగా ప్రసిద్ధ బ్రాండ్లు అణిచివేయడం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ పాలసీ అది. ఓకే, అవును, మద్యం తగ్గిస్తాం, అవును, గవర్నమెంట్ పాలసీ అది. సో గవర్నమెంట్ పాలసీని చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ తీసుకుంటారు, ఈయన ఒక పాలసీ తీసుకుంటారు. ఈ పాలసీ వల్ల ప్రభుత్వ ఖజానాకి గండి పడితే అది కేసు అవుతుంది, అది స్కామ్ అవుతుంది, అది స్కామ్ అవుతుంది. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకుందాం. అన్ని గవర్నమెంట్ లో ఉన్నటువంటి షాపులన్నింటినీ కూడా ప్రైవేటైజ్ చేసి గవర్నమెంట్ ఖజానాకి రావాల్సిన డబ్బుని తగ్గించడం వల్ల ఆ స్కామ్ పెట్టారు. ఏదైతే కేజ్రీవాల్ గారిని లోపలేశారు. కానీ ఇక్కడ ఏపీలో తీసుకున్నాం. ఏపీలో తీసుకుంటే దాదాపుగా 4,000 పై చిలుకున్నటువంటి కంపెనీలు ఏదైతే షాపులు, ప్రైవేట్ షాపులు అన్నింటినీ తగ్గించి గవర్నమెంట్ పరిధిలోకి తీసుకొచ్చారు. 30% తగ్గించారు. ఏదైతే బెల్ట్ షాపులు తగ్గించారు, పర్మిట్ రూములు తగ్గించారు. తగ్గించి మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లోకి తీసుకొచ్చి లిక్కర్ సేల్స్ 25% to 30% తగ్గింది. ఓకే, లిక్కర్ సేల్స్. కానీ ఆదాయం పెరిగింది. ఆదాయం వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో 70,000 కోట్ల రూపాయలు అయితే 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో 1,06,069 కోట్ల రూపాయలు. ఓకే, అంటే దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు అదనంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ఓకే, సేల్స్ తగ్గడంతో పాటుగా. రెండు వైపులా లాభం. ఎక్కడ స్కామ్? అసలు నిజమైన స్కామ్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బార్లకి, అదే విధంగా మద్యం షాపులకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ తీసుకొచ్చిన 2 చీకటి జీవోల వల్ల ఆ 2 జీవోలు కూడా కేబినెట్ అప్రూవల్ లేకుండా తీసుకొచ్చారు. 6,000 కోట్లు, 6,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకి గండిపడింది. అది స్కామ్, అది స్కామ్. ఇక్కడ రాష్ట్ర ఖజానాకి ఎక్కడైనా గండిపడిందా? ఇంకా పెరిగింది 36,000 కోట్లు. 36,000 కోట్ల రూపాయలు పెరిగింది. సో డిజిటల్ పేమెంట్లు లేకుండా ఆ డబ్బు మొత్తం ఏదైతే జోబిల్లోకి తీసుకున్నారు అని చెప్పి ఇంకో ఆరోపణ చేస్తున్నారు సార్. ఎల్లో మీడియా సార్ సిట్ ఆరోపణ చేయట్లా. డిజిటల్ పేమెంట్ పేతాల కథలు వాళ్ళు అల్లుతారు. కానీ ఒక విషయం సార్, ఇప్పుడు మీరు చెప్పింది క్లియర్ గా ఏంటంటే డిజిటల్ పేమెంట్ ఎందుకు లేవు అంటే అక్కడ డిజిటల్ పేమెంట్ పెడితే తాగే వాళ్ళు పెరుగుతారు, వాళ్ళకి అది ఉండకూడదు, పేమెంట్ చేసే ఆప్షన్ ఉండకూడదు అని తీసేశారు, అంతే కదా? ఎస్, అదే కాకుండా సార్ డిజిటల్ పేమెంట్స్ ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు మామూలుగా డిజిటల్ పేమెంట్స్ లో అవకతవకలు ఎలా జరుగుతాయని కూడా ఒక చిన్న ఉదాహరణ సార్. డిజిటల్ పేమెంట్స్ లో మామూలుగా షాపులు వాళ్ళ దగ్గర కూడా ప్రాక్సీ చేసి చూపిస్తున్నారు సార్. ఓకే, అంటే వాళ్ళ అకౌంట్ పెట్టుకుంటారు, ప్రాక్సీ చేసి చూపిస్తున్నారు సార్. ఓకే, సో ఇలాంటివన్నీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, సో ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నాను సార్, మద్యం ఏదైతే వాళ్ళు QR కోడ్ ద్వారా స్కాన్ చేసి ఇవ్వటం వల్ల ఆ రీటైల్ షాప్ లో ప్రభుత్వ మద్యం దుకాణంలో ఆ రోజు ఎంత సేల్స్ జరిగింది అనేసి ఖచ్చితంగా ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ కి వెళ్తుంది సార్. కంప్యూటరైజ్డ్ మొత్తం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్, ఎంత సేల్స్ అవ్వటం వల్ల ఎంత ధనం వచ్చింది ఆ షాప్ కి అనేది ఆ రోజు ఈవినింగ్ అంతా వస్తుంది. తర్వాత రోజు పొద్దున్నే ఏదైతే ప్రభుత్వ ఖజానాలో జమ బీవరేజ్ కార్పొరేషన్ కి సంబంధించినటువంటి ఖజానాలో ఆ డబ్బును జమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా జమ చేయకుండా ఎవరైనా సరే ఆ డబ్బును దారి మళ్లించారు అని చెప్పి సిట్ కనుగొందా? లేదు. కనుగొనకుండా ఇది స్కామ్ ఏంటి? కనుగొనకుండా స్కామ్ ఏంటి సార్? దారుణం ఏంటంటే నిన్న నేను రిమాండ్ రిపోర్ట్ చూశాను సార్. నిన్న రిమాండ్ రిపోర్ట్ చూస్తే సో వీళ్ళు షెల్ కంపెనీలని ఏర్పాటు చేసి డబ్బు మరలించారు అంట సార్. కానీ ఆ షెల్ కంపెనీలు ఏంటో కనుగొనలేదంట సార్. వాళ్ళే ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ ఉంటారు సార్. అది కాదు, ఫేక్ బిల్లులు అంటున్నారు. ఆ బిల్లుల GST కూడా చెక్ చేయలేదు. కాదు సార్, ఇది మెయిన్ సార్. ఇక్కడ ఈ పాయింట్ వినండి. షెల్ కంపెనీలను సృష్టించి డబ్బు మరలించారంట సార్. ఆ షెల్ కంపెనీల పేర్లు ఎక్కడ పేర్కొనలేదు. తర్వాత వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ ఏర్పడిందంట సార్. ఎక్కడ వచ్చిందంట రెడ్ ఫ్లాగ్ అంటే డబ్బు ఎలా పంపించారు, వాటికి ఎంత పంపించారు అనేది ఇంకా కనుగొనలేదంట సార్. మరి ఏమీ కనుగొనకుండా అరెస్ట్ ఎందుకు చేశారు సార్? ఇంకో విషయం ఏంటంటే నిన్న మిథున్ రెడ్డి గారి రిమాండ్ రిపోర్ట్ లో ఇంకో అద్భుతమైన విషయం ఉంది సార్. మిథున్ రెడ్డి గారు ఏదైతే 18 సార్లు OSD కృష్ణమోహన్ రెడ్డి గారితో మాట్లాడారు సార్ ఫోన్ లో. అదేంటి అంటే OSD కృష్ణమోహన్ రెడ్డి గారితో నేను కూడా మాట్లాడాను సార్ అధికారంలో ఉన్నప్పుడు. అది కాదు సార్, ఒక ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? కాదు సార్, ఆయన ఎంపీ విషయం పక్కన పెడితే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను ఒక సాధారణ కార్యకర్తగా ఉండి OSD కృష్ణమోహన్ రెడ్డి గారితో నేను దాదాపుగా 5-6 సార్లు మాట్లాడాను. ఓకే సార్, మాకు పలానా సమస్య ఉంది, లేకపోతే సార్ సీఎం గారిని కలవాలి మేము అని. ఓకే, సో మాట్లాడినందుకు OSD కృష్ణమోహన్ రెడ్డి గారు దోషి అంట సార్. సో ఇంత గందరగోళంగా ఎక్కడా కూడా సార్ ఇది లిక్కర్ కేసు అనేదే లేదు, ఫైండింగ్స్ లేవు, కేవలం ఒక బేతాల ప్రశ్న ఏంటంటే కింది స్థాయి అధికారుల్ని. ఇంకో దారుణమైన విషయం ఏంటంటే అప్రూవర్స్ అంట సార్.
ఈ రోజు న్యూస్ వస్తా ఉంది. అవును, అప్రూవల్ గా మారారు. ఎవరన్నా అంటే వాసుదేవ్ రెడ్డి అనే బేవరేజ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఆయన్ని అవును, మొదటగా ఏం చేశారంటే నువ్వు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇస్తావా లేదా అని చెప్పి అతన్ని బెదిరించి ప్రలోభ పెట్టిన ఆయన 3 సార్లు హైకోర్టుకి వెళ్లారు సార్. అవును, నన్ను బెదిరిస్తున్నారు అని. ఉమ్, తర్వాత ఆయనకి రిలీవ్ ఇవ్వకుండా ఆయనకి ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకుని తర్వాత అనూష గారిని తర్వాత సత్యప్రసాద్ గారిని ఇలా ఒకరి తర్వాత ఒకరిని ఉమ్, ఓన్లీ కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా అరెస్ట్ చేస్తున్నారు తప్పిస్తే ఎక్కడా కూడా ఉమ్, దీనికి ఆధారం చూపించలేదు. అవును, ఇంకోటి ఏంటంటే అండి, సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఇక్కడ. ఓకే, మ్యాజిస్ట్రేట్ పరిధిలో ఉమ్, మ్యాజిస్ట్రేట్ సమక్షంలో ఇచ్చినటువంటి వాంగ్మూలానికి మాత్రమే అవును, ట్రయల్ లో అనుమతి ఉంటుంది. అవును, పోలీసులు తీసుకొచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ కి ఉండదు, ట్రయల్ లో కనీసం సబ్మిట్ కూడా తీసుకోదు కోర్టు అని చెప్పేసి అవును. అంత క్లియర్ గా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా సరే ఉమ్, ఇంత మందిలో ఏ ఒక్కరు కూడా 200 మంది సాక్షులు విచారించామని చెప్పి సిట్ చెప్తుంది సార్. ఓకే, ఏ అవును, ఒక్కరు కూడా మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిన వ్యక్తి లేరు సార్. అవును, సో ఇది ఎలాంటి కేసు? ఇది ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపిత కేసు. కక్షపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనగదొక్కాలి, నైతికంగా దెబ్బతీయాలని పెట్టిన కేసు తప్పిస్తే ఓకే, ఎక్కడా కూడా దీంట్లో ఎవిడెన్స్ లేదు. ఉమ్, సో పాత తీర్పులు తీసుకుంటే సార్, ఇంతకు ముందు జరిగిన చాలా తీర్పులు ఉన్నాయి సార్. ఓకే, ఈ తీర్పులన్నీ ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు చెప్తున్నారు సార్ ఎస్పీవై ఆగ్రో అని చెప్పి. ఉమ్, ఎస్పీవై ఆగ్రోకి 25, 26, 27% ఇచ్చింది వాళ్ళు. అవును, 25% యావరేజ్ గా 100 రూపాయల నుంచి 1000 రూపాయలు సేల్స్ జరిగితే దాంట్లో 250 రూపాయలు సేల్స్ వాళ్ళకి ఇచ్చారు. అవును, అవును, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా ఇవ్వలేదే. ఓకే, ఓకే, ఏ ఒక్కరికి 10% మించి ఇవ్వలేదు. రైట్ సార్, రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకో విషయం ఏంటంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు నమోదు చేశారు సార్ వీళ్ళు. ఏదైతే 2021లో ఆ కేసు నెంబర్ 43 ఏదైతే ఆ కాంపిటీషన్ కమిషనర్ ఏమి ఇచ్చారంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళకే వీళ్ళు ఆర్డర్స్ ఇస్తున్నారు, మిగతా వాళ్ళని తొక్కుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కూడా కేసు వేయించారు సార్. కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళని ముక్కు వెండి వెనక్కి పంపించింది. అంతా కరెక్ట్ గానే ఉందని, అంతా కరెక్ట్ గా ఉంది. ట్రేడ్ ఏదైతే ఇండియన్ ట్రేడ్ ప్రకారం కరెక్ట్ గా ఇస్తున్నారు, ఏ ఒక్కరికి వివక్ష చూపించట్లేదు. ఇది అసలు దర్యాప్తు చేయాల్సిన కేసే కాదండి. 2021లో ఇది 21లో ఓకే, దాన్ని మళ్ళీ పట్టుకొని వచ్చి దాన్ని మళ్ళీ అదే ఆరోపణలు పట్టుకొని వచ్చి ఇలా తిప్పుతా ఉన్నా. నేను తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద లిక్కర్ స్కామ్ ఉంది. ఏదైతే 2 చీకటి జీవోల ద్వారా 6,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా గండిపడిందని. సో వాటిని ఆపేస్తున్నారు. ఈ రోజు 2 ప్యారలల్ గా చేయండి. లేదు అంటే 2 కేసులు సిబిఐకి ఇవ్వండి. లేదు అంటే 2 కేసులు సుప్రీంకోర్టు చీఫ్ సిట్టింగ్ జడ్జి లేకపోతే రిటైర్డ్ జడ్జి సమక్షంలో మీకు చిత్తశుద్ధి ఉంటే, రాష్ట్ర ఖజానా పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ 2 కేసులను కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలో మీరు విచారణ చేయండి. ఒక చిన్న డౌట్ అండి, ఈ వై వెంకటేశ్వర శ్రీనివాస్ అని చెప్పేసి ఎవరైతే ఉన్నారు అసలు ఎవరైనా? తెలుగుదేశం పార్టీ ప్రాక్సీ అంట సార్. ఆయన కల వచ్చిందంట సార్ 4,000 కోట్ల రూపాయలు. సార్ ఇంకో దారుణం ఏంటంటే ఆ రోజు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో వాదించింది ఏపీ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ సార్. ఓకే, ఏపీ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ ఆ రోజు వాదించి ఎలాంటి అవకతవకలు జరగలేదు అని చెప్పింది సార్. ఓకే, ఈ రోజు కేసు నమోదు చేసింది ఏపీ స్టేట్ బేవరేజ్ కార్పొరేషన్ సార్. అంటే ఆ రోజు ఏదైతే అవకతవకలు జరగలేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి అధికారులు వాసుదేవ్ రెడ్డి గారే కాదు సార్, మామూలైన అధికారులు కూడా. ఓకే, కానీ ఈ రోజు అధికారి ఏదైతే అవకతవకలు జరిగాయి అని చెప్పేసి అదే కార్పొరేషన్ ఇస్తా ఉంది సార్. రైట్ సార్, రైట్. ఇంకో విషయం ఏంటంటే సార్, వీళ్ళు ఆరోపిస్తున్నటువంటి డిస్టిలరీని వీళ్ళు తీసుకున్నారు అంటున్నారు సార్. కానీ ఏ ఒక్క డిస్టిలరీ ఓనర్ కూడా బయటకు వచ్చి ఆ డిస్టిలరీస్ లో సార్ విశాఖ డిస్టిలరీస్ ఎవరితో సార్? అది అయ్యన్న పాత్రుడు గారిది. అవును. పెరల్ ఎవరితో సార్? మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారిది. నెక్స్ట్ పుట్టా సుధాకర్ యాదవ్ గారిది ఒక డిస్టిలరీ ఉంది. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. ఓకే, మరి వాళ్ళే బయటకు ఒక్కరు కూడా బయటకు వచ్చి మమ్మల్ని బెదిరించి లేకపోతే మమ్మల్ని భయపెట్టి లేకపోతే మా నెత్తి మీద తుపాకీ పెట్టి మా కంపెనీలు మా డిస్టిలరీలు మొత్తం స్వాధీనం చేసుకున్నారని ఏ ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. ఓకే, ఏ ఒక్కరు కూడా వాంగ్మూలం ఇవ్వలేదు సార్. ఓకే, కానీ ఇలా చేశారు అని చెప్పి సిట్టు రాస్తుంది సార్. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.